జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం. అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు? శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా? మీకు ఒక విషయం చెప్పనా, మనకి నవగ్రహాలను ఉంటాయి. నవగ్రహాలంటే 9, ఛాయాగ్రహాలు 2, మొత్తం 11 అయినా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి 9 నవగ్రహాలు. వీటి యొక్క స్థల మార్పిడి అవ్వడం వలన, వీటి యొక్క స్థల చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది. అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాల మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు. చైతన్యాన్ని ఇస్తుంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు. ఏదైనా పరిహారాలు చేసుకున్నా, యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది. ప్రకృతి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి. పితృదోషాలున్నా, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే, ఎక్కడైనా స్నానాలు చేసి తర్పణ వదిలితే పోతాయి. ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి. చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుందంటే మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది, మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. శత్రువులు అన్నమాట. మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు, మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓర్చుకోలేరు. మనకి ఏదైనా జాబ్ వచ్చినా, ఫైనాన్షియల్ సెటిల్ అయినా, త్వరగా పెళ్ళైనా, జీవితం బాగున్నా, నలుగురు వచ్చి మనల్ని పొగిడినా, సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి. శత్రువులు ఇంట్లోనే పుడతారు. అది ఎవరైనా ఉండొచ్చు, రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు. కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన, వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు, వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం, శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా, అది సాధ్యపడుతుందా? చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో. మనం ఒకసారి ఈ యొక్క రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన, ఏ దశాంతదశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు, వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి 12 రాసులు, ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది, వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి, ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి, ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి. అవి ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా శత్రువులు ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఏంటంటే కనుక పుట్టిన దగ్గర నుంచి ఊహ వచ్చిన దగ్గర నుంచి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరిలో అన్ని రకాల రంగాల్లో చైతన్యం, అన్ని రకాల రంగాల్లో ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది వీరికిను. అన్ని రకాల రంగాల గురించి తెలుసుకుని ఉంటారు వీరును. ఏ రంగాన్నైనా అవలేలగా చెప్పగలుగుతారు, ఏ రంగాన్నైనా అవలేలగా ఈడ్చుకొని వాటి మీద దృష్టి సారించేసి ఎందులోనైనా బ్రతికి పోషించుకోగలుగుతున్నటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ అన్ని ఉన్నటువంటి రాశి అంటే కనుక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడేటువంటి తత్వం ఉంటుంది. అలాంటి రాశి కుంభరాశి. వారి మీద శత్రుత్వం ఇంకెందుకు ఉండదండి, ఖచ్చితంగా ఉంటుంది. వీరి బంధుమిత్రుల్లోనో, వీరి శ్రేయభిలాషుల్లోనో, ఫ్రెండ్స్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని నమ్మించడంలోనో, ఈ షూరిటీ సిగ్నేచర్స్ కానీ చేయించడం, అలానే నమ్మించడం, కష్టపడే తత్వంలో కూడా పార్ట్నర్షిప్ పెడతానంటాం, ఇలాంటి వాటిలో నమ్మించడం, మోసం చేయడం, హ్యాండ్ ఇవ్వడం షేక్ హ్యాండ్ కోసం నాశనం చేస్తా అని అర్థం. అలాంటి హ్యాండ్ ఇవ్వడం కుంభరాశి వారి యొక్క దురదృష్టకరం. ఇలానే ఇంట్లో వాళ్ళు కానీ అర్థం చేసుకోరు, బయట వాళ్ళు కూడా అర్థం చేసుకోరు అంటే ఏదైనా కుంభరాశి వారు తీసుకుంటారు తప్పితే కుంభరాశి వారికి ఇచ్చేవారైతే ఎవరు ఉండరు. కాబట్టి కుంభరాశి వారు ఏదైనా తీసుకుంటే లెక్క ప్రకారం ఉంటుంది, కుంభరాశి వారు ఇస్తే లెక్క ఉండదు, అది అభిమానం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి మీద కూడా శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు, వారు ఏంటంటే ఇంకా ఇవన్నీ సరిపోక వీరు ఎలానే ఎదుగుతున్నారు, వీరు ఎలానా బాగుపడుతున్నారు, వీరిని బాగుపరచకూడదు అని చెప్పేసి ఆ పేరు ప్రఖ్యాత హోదా పలుకుబడి ఇవన్నీ కూడా పడేయడానికి ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి ఈ రోజున. అలానే మనకి ఏదో దగ్గరికి వెళ్ళేసి ఏదో రకం చెడు క్రియని
చేయించేటువంటి తత్వం కూడా బాగా కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. మీ పర్సనల్ ఇష్యూస్ బయట చెప్పకూడదు. అలానే జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో అయితే కనుక నమ్మించి మోసం చేసేవారు ఎక్కువ శాతం ఉన్నారు. నేను ఇంతవరకు ఉంటాను, ఇదే చేస్తాను చెప్పి మన ఆస్తుల్లోకి అంటే సూదిలా వచ్చి దబ్బడంలా తేలేటువంటి పర్సన్స్ ఈ యొక్క కుంభరాశి గారి చుట్టూతూనే ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక అనుభవమునైనా మనము సృష్టించవచ్చు, దాన్ని మనం ఎదుర్కోవచ్చు, కానీ మన పక్కన ఉన్నటువంటి వారిని మనం ఎదుర్కోలేం. కాబట్టి మానవ గ్రహాన్ని దూరం పెట్టుకుంటూ ఉండాలి. అలానే మనకి ఏదైతే శత్రుభయం పోవాలి అనుకుంటే కనుక ఇంకో విషయం ఏంటంటే కుంభరాశి వారికి ఇదే కాకుండా ఇక మూలిగైతే తాడిగా పడింది అన్నట్టుగా ఎవరో వచ్చేసి మన మీద ఎదుగుదల తట్టుకోలేక, కష్టపడే తత్వం తట్టుకోలేక, పేరు ప్రఖ్యాత వస్తున్నాయని తట్టుకోలేక మన మీద చెడు క్రియలు కూడా చేయించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీకు చిన్న చిన్న పరిహారాలు అయితే చెప్తాను. అవి చిన్నగా ఉంది సమస్య అంటే పోతుంది, లేదు పెద్ద సమస్య ఉంది, మీకు అష్టదిబ్బందిగా ఏ పని ముందుకు వెళ్ళట్లేదు, నిద్ర పట్టలేదు, ఆందోళన, చికాకు, చిరాకు అన్ని ఉన్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే కనుక మీకు ఆ పరిహార మార్గం అనేది చూపించబడుతుంది. ఆ తర్వాత మీరు కూడా జెన్యున్ గా బాగుండేందుకు అవకాశం ఉంటుంది. ఎవరిని దగ్గర చేసుకోకండి. ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది. ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద 50,000 రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా. ఎట్లా అంటే కనుక ఈ యొక్క పరిహారం అంత గొప్పగా ఉంటుంది. ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నాడని గమనించారా? మీకు నిజంగానే శత్రువు ఉన్నాడు గమనిస్తున్నారా? చూసారా? మీకు నిజంగానే చెడు చేశారా? అయితే మీరు తప్పకుండా ఈ పరిష్కారం చేయండి. మినుముల పిండి ఉంటుంది, మనకి పొట్టు మినుములు ఉంటాయి. ఆ మినుముల పిండి ఉంటుంది. ఆ పిండి తీసుకోండి 1 కిలో. ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి. కాళ్ళు, చేతులు, అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి. ఎట్లా పూరి పిండిలా కలిపేసండి ఒక బొమ్మను తయారు చేయండి. దానిపైన నల్ల నువ్వులు అతికించండి. అతికించిన తర్వాత కందులు ఉంటాయి. ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి. అలానే జీడిపప్పు నుదుటిని పెట్టండి. పెట్టేసిన తర్వాత ఆవాలు, ఈ యొక్క నల్ల ఆవాలను దొరుకుతాయి. అవి కాళ్ళకి, చేతులకి అతికించండి 5 ఇవి అతికించిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది. ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలను ఉంటాయి. లేదు అంటే కనుక గసగసాలు ఉంటాయి. లేదు అంటే జీడి గింజలు ఉంటాయి. అవి ఒక 2 తీసుకొని, లేదా గురి గింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి. ఇక మీ మీద శత్రువు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో, బిర్యానీ పత్తా అంటారు. దానిపైన మీ శత్రువు పేరు రాయండి. రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ రావి ఆకు ఉంటుంది. ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు, మీకు ఏది చెడు జరగకూడదు, మీరు చేసినటువంటి చెడు క్రియ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిఖించండి. దేంతో రక్కిస్తారు? కాటుకతో రాయండి. రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ధర్మస్థలాలు ఉంటాయి. ఈ ధర్మస్థలాల్లో కానీ, లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి, లేదా ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్టులో వేసేసేయండి. ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి. రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో. ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికే చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది. ఇకపోతే ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు. ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదురుపడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. మీ జోలని వాడు హరాయించకపోయినా వారిగా చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలిని తస్మా రారు. కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి. ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు. ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు 1 కిలో తీసుకోండి. దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, కిచెన్ లో కావచ్చు, ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి. వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి. ఆ నిమ్మకాయ సగానికి కోయండి, బద్దలుగా కోయకూడదు, సగానికి కోయాలి. ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో 4 మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి. దానిపైన మీరు ఈ యొక్క విభూది ఉంటుంది, విభూది అలానే భస్వం సాంబ్రాణి ఉంటుంది. ఈ 2 మిశ్రమాన్ని
కుంకుమ కలిపి, పసుపు కలపకూడదు, కుంకుమ కలిపేసి ఈ 3 కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల 5 కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాన్ కడ్డీలు 5 వెలిగించేయండి. ఇవి 2 ఒకే దాటిలో ఉండాలి. ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి. ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము, మరో పక్కన తేలు, ఈ 2 బొమ్మలు తయారు చేయండి. ఈ 2 బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా, ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువుకి మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మంత్రం అయితే ఉంటుంది. ఆ మంత్రం అనేది మనకు శిక్షణ ఇవ్వడానికి జరగదు. అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నాడో చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిళ్ళలు, అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ 2 పిండిని పాలు, ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి 2 తేలు, పాము ఉన్నటువంటి పాము, ఈ 2 పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా ఉండ చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాడేడు నీటిలో వేయండి. ఇక ఆ స్టార్ బొమ్మ అయితే కనుక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిటికెడు, ఇంట్లో నుంచి బయటకు ఒక చిటికెడు, ఇంట్లో నుంచి బయటకు ఒక చిటికెడు వేస్తూ ఉండండి వాళ్ళ పేరు చెప్పి. జన్మలో మళ్ళీ మీ వైపు కాదు కదా, కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి, అట్లా ఉంటుంది శత్రువుకి. కావాలంటే ఇది చేసి చూడండి. తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా, ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి. స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు. ఇది ఏ సమయం చేయొచ్చు, ఫుడ్ తినకుండా చేయండి. అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి. మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు. ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి. శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు. ఈ పరిహారం చేసి చూడండి. శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది. శత్రు భయం నశించడానికి గల పరిహారం, ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకున్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు. ఎలాంటి కనుక బియ్యం పిండి ఉంటుంది. ఈ బియ్య పిండి తీసుకోండి. బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని 5 రకాల బొట్లు పెట్టండి. 5 బొట్లు పెట్టండి. ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి. దాని లోపల నువ్వుల నూనె పోయండి. ఈ నువ్వుల నూనె ఆముదము కలిపిపోయాలి. ఈ కలిపిపోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి. ఇది నూనె లోపల కాటుక కొంచెం వేయండి. ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి. దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి. వాడికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో, ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో, ఈ దీపము రావి ఆకు ఈ 2 కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి. మీకు శత్రు భయం అనేది ఉండదు. ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదాన్ని జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి. మీ అమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా, మనకు తెలియకుండా కూడా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు, డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా, లేదా మీ ఆవిడ ఎవరైనా వల్ల వేసుకున్నారా, ఇలాంటి వారు కూడా వారి పేరు రావి ఆకు మీద రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక 3 రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.